ధన్యవాదాలు నాగేశ్చారి. బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, కార్యదర్శి అమృత్ లాల్ పాల్గొన్నారు. గనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఒకే విధానం అవలంబిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. గనుల వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని వివరించారు. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ విషయాలన్నింటిపైన కూడా పరిశీలిస్తాము. ఒక 2 మైన్లు మా దృష్టిలో ఉన్నాయి. ఇమ్మీడియట్గా మరి నైని ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఒరిస్సాలో 2015 నుంచి అది పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి ఒక అడుగు కూడా ముందు కదలలేదు. దానికి సంబంధించి వెంటనే ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను కూడా చొరవ తీసుకొని అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టు మనకు ప్రొడక్షన్కి వచ్చినట్లయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు 15% ప్రొడక్షన్ అక్కడి నుంచే ఈరోజు సింగరేణి తెచ్చుకోవచ్చు. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మేము ఆలోచన చేస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే ఈరోజు అయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దేశమంతా కూడా అవి పిఎస్యూలు కానీ, కేంద్ర ప్రభుత్వ పిఎస్యూలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పిఎస్యూలు కానీ, లేకపోతే వివిధ మినరల్ కార్పొరేషన్స్ కానీ అన్నిటికీ ఒకే రకమైనటువంటి విధానం ఈరోజు అవలంబిస్తున్నాం. ఎవరికి ఇక్కడొక చట్టము, అక్కడొక చట్టము, ఇక్కడొక పాలసీ, అక్కడొక పాలసీ కాదు. అయినప్పటికీ కూడా సింగరేణి అది ఎవరిది కాదు, అది మనదే. కాబట్టి సింగరేణి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు, ఆ రాష్ట్రాలకే వస్తుంది. ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి. కానీ అన్ని వివరాలు నేను తర్వాత మీకు చెప్తాను. లేదు, ఇప్పుడు దాని మీద ఇంతవరకు దేశంలో ఎప్పుడైతే ఏ రకమైనటువంటి పాలసీ ఉందో అదే పాలసీ ఈరోజు దేశంలో గత 2020 నుంచి అమలు చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి చట్టం తర్వాత ఇంతవరకు ఎక్కడ కూడా నామినేటెడ్ బేసిస్లు ఇవ్వలేదు. అయినా కూడా దీని గురించి ఆలోచించాలి. సింగరేణి ఒక రాష్ట్ర ప్రభుత్వానిదే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము. అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. బొగ్గు గనుల వేలాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చినట్లు వెల్లడించారు. లేఖపై ప్రధానితో మాట్లాడతానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సత్తుపల్లిలో 3, కొయ్యగూడెంలో 3 బొగ్గు గనులు ఉన్నాయని చెప్పిన భట్టి ఆ బొగ్గు గనులను కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. సింగరేణికి బొగ్గు గనుల వేలంలో రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు భట్టి విక్రమార్క వివరించారు. ఆక్షన్ లేకుండా బ్లాక్స్ని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని బ్లాక్స్ని సింగరేణికి కేటాయించేటట్టుగా చూడవలసిందిగా చెప్పాం. ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తామని కూడా చెప్పాం. సో సింగరేణిని, కోల్ మైన్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ఆర్థిక మిగతా సహజ వనరుల అన్నీ కూడా తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వానికి ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పండి. సింగరేణిలో అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఐ విచారణతోనే గత ప్రభుత్వ నిర్వాకంతో పాటు సంస్థ దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు. కాంగ్రెస్ బారాసలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని సంజయ్ మండిపడ్డారు. బారాసా తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారని ఆక్షేపించారు. పూర్తిగా సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు అప్పైపోయిందే కేసీఆర్. ఆయన కుటుంబ లాభం పొందాలి, కాంట్రాక్టర్ లాభం పొందాలి, కమిషన్ దుప్పాలి. సింగరేణి ఏటీఎం గా మార్చుకొని ఎప్పుడు పైసలు అవసరం ఉంటే ఎప్పుడు ఎన్నికల ఖర్చు గాని, పార్టీల ఖర్చులు గాని దేని కొడితే దానికి ఇవాళ సింగరేణిని ఉపయోగించుకోవడం, ఏటీఎం ఉపయోగించుకోవడం కాబట్టి ఈ 6 జిల్లాలు ఇవాళ కళా విహీనంగా మారాయి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద సిబిఐ విచారణ కోరండి. దానికి మీరు కట్టుబడి ఉన్నారా? భారతీయ జనతా పార్టీ పక్కా విచారణ చేస్తాం.
కానీ భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తే కార్మికులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్నటికి ఇవాళ్టికి మాట మార్చారని బొకేలు ఇచ్చుకుంటూ కేంద్రంపై పోరాటం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత, గోదావరి జలాల తరలింపు సహా అన్ని అంశాల్లో కేసీఆర్ గలమెత్తారని గుర్తు చేశారు. బొగ్గు గనుల విషయంలో భారాసను ఎదుర్కోలేక ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన శ్రావణి బ్లాక్ ను వేలంలో ఉంచారా, తీసివేశారా, ప్రజలకు స్పష్టం చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి దురదృష్టవంతులని, ఎన్ని పదవులు వచ్చినా రాష్ట్రానికి పైసా తీసుకురాలేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. గనుల వేలం విషయంలో భారాస ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉంటుందని జగదీష్ రెడ్డి తెలిపారు. వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే. ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి గొంతు మార్చి కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టింది. ఆత్మరక్షణలో పడిపోయి మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి, దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా భట్టి విక్రమార్క గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొంతన లేదు. బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. దయచేసి సింగరేణి కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం. శ్రావణి బ్లాక్ ను వేలంపాట నుంచి తీసినరా లేదా ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి. దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో. మా ప్రత్యక్ష కార్యాచరణ ఉంటుంది, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది, ఎటువంటి పోరాటాలకైనా సిద్ధపడుతుంది. దానికి సరిపోయే పద్ధతుల్లో మా కార్యాచరణ కూడా త్వరలోనే పార్టీ ప్రకటిస్తుంది. అసెంబ్లీ మాజీ స్పీకర్ సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బారాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రైతు సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నానని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాను రాజకీయం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీలోనే అన్న ఆయన తన నిర్ణయాన్ని భగవంతుడు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డిని పెద్దలుగా అండగా నిలవాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారని, వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పోచారం సహకారం తీసుకుంటామని అన్నారు. రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈ రోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు గాని, అభివృద్ధి కార్యక్రమాలను గాని పూర్తి చేయడానికి వారు ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తా ఉన్నాను. వారిని అందుకే ఈ రోజు నేను స్వాగతించాను మా ఇంటికి. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తా ఉన్నాం, అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తా ఉన్నాను. వాళ్ళ కేబినెట్ కూడా అభినందిస్తా ఉన్నారు. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు. యువకులు, వారిని మనం మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. వారికి ఓపిక ఉంది, వయసు ఉంది. ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకేం అవసరం లేదు, వయసు అయిపోయింది, మేము ఇంకా పదవుల కోసం, దానికోసం, దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులను సమర్థించాలి గట్టిగా, మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావడానికి సిద్ధపడ్డాను. పార్టీ మారడం వల్ల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం వస్తుందో కానీ ప్రజల్లో అప్రతిష్ట మాత్రం మూటగట్టుకుంటారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. పోచారం పార్టీని వీడటం దురదృష్టకరమన్న ఆయన పోచారంకు పార్టీలో ఏం తక్కువ చేయలేదని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు ఎత్తుపల్లాలు సహజమని, 10 ఏళ్లలో విలీనాలు అన్నీ జరిగాయని, కొత్త కాదని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫీనిక్స్ పక్షులా పుంజుకుంటారని, బారాస గతంలో కంటే ఘనంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారే చాలా సందర్భాలు చెప్పారు. అన్న, నా నియోజకవర్గంలో రేపు ఎవడొచ్చినా ఇంకొక పైసా పని చేసి అక్కర్లేకుండా అన్ని పూర్తి చేసినా
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నా నియోజకవర్గంలోనే కట్టించుకున్నా. ఒక కొత్త రోడ్డు ఎవరు వేసి అక్కడ కూడా లేకుండా రోడ్లు వేసినా అనే మాట నా ముందే చాలాసార్లు కేసీఆర్ గారితో కూడా చెప్పారు. వారు సభాపతిగా కూడా వారికి అవకాశం ఇచ్చారు. వారికి ఇక్కడ గౌరవం తక్కువ చేయలేదు పార్టీ. ఆయన ఈ వయసులో ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలే. పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అది వారికి కీర్తిని పెంచదు. అధికారం వైపు తీసుకుపోయేది ఆకర్షణలు, బలహీనతలు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక వేళ హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు భారాస నేతలు, కార్యకర్తలు పోచారం నివాసానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరికొందరు కాంగ్రెస్ నేతలు పోచారం నివాసానికి వెళ్లగా ఇది తెలిసిన భారాస నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ మరికొందరు ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోగా అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు భారాస శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇది గమనించిన పోలీసులు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ సహా ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం వచ్చినప్పుడే ఉద్రిక్తత నెలకొనడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. బారాసా నేతలు, కార్యకర్తలు అక్కడికి ఎలా చేరుకున్నారనే అంశంపై ఆరా తీశారు. బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ సహా పలువురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. బారాసకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బారాస ఖాళీ అయ్యే అవకాశం ఉందని మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో ఆయన వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని దానం జోస్యం చెప్పారు. కాళే యాదయ్య, అరికపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక ఉంటుందని దానం నాగేందర్ వెల్లడించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ చేరికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు 2-3 రోజులుగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్లు తప్ప మిగిలిన బారాస ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వివరించారు. కేసీఆర్ విధానాల వల్లే బారాస నుంచి ఎమ్మెల్యేలు బయటికి వస్తున్నారన్న దానం హరీష్ రావుతో కలిసి కొందరు భాజపాలోకి వెళ్లే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని ఏ రైస్ మిల్లర్ ప్రజా పంపిణీ బియ్యం జోలికి వెళ్లవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో 3 రోజుల పాటు జరగనున్న 16వ ముకాంబీ కారైస్ గ్రెయిన్ టెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ 2024ను మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. పేదలకు ఇస్తున్న బియ్యాన్ని కొందరు రీసైక్లింగ్ చేస్తున్నారన్న ఉత్తమ్ ఆ చర్యలని సహించేది లేదని స్పష్టం చేశారు. గతంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు జోక్యంతో వ్యవస్థపై నమ్మకం పోయిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రైస్ మిల్లర్లపై ఉందని స్పష్టం చేశారు. కీలక వ్యవసాయ అనుబంధంగా రైస్ మిల్లింగ్ పరిశ్రమను ముఖ్యమైన రంగంగా ప్రభుత్వం గుర్తించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. బహుళ జాతి ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. ఇండస్ట్రీకి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇవ్వబోతున్నాము. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా మీ అసోసియేషన్ ద్వారా రిప్రజెంట్ చేస్తే తప్పనిసరిగా ఏమి చేయగలిగితే అది చేస్తాం. రాష్ట్రంలో ఏ మిల్లర్లు కూడా పీడీఎస్ జోలికి పోకండి. మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, సిస్టమ్ కి కూడా మంచిది కాదు. ఆ రీసైక్లింగ్ చేయడం అనేది అది చాలా సీరియస్ ఇష్యూగా మేము పరిగణిస్తున్నాం. ఆ విషయంలో మేము కఠినమైన చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి దురహంకారం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కొత్తగా ఎంఆర్ఐ, ఓపీ విభాగాలు సహా డైట్ కిచెన్ ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సి ఉందని దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా ఉందని, త్వరలోనే కొత్త భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని వెల్లడించారు. ఉస్మానియా హాస్పిటల్కు అతి త్వరలో చికిత్స చేయాలి. ఒక రకంగా ఈ హాస్పిటల్ ఘనత, చరిత్ర, విశిష్ట పొందిన హాస్పిటల్ ఈరోజు ఈ స్థితిలో ఉందంటే బాధాకరము. త్వరలో ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఈ పరిధి అంటేనేమో హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి ఈరోజు సబ్సిడీస్ ఉంది. ఆల్టర్నేట్ ఏంది అనేది ఒకటి ఆలోచన చేసి ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకొని శంకుస్థాపన చేయాలనే ఒక కమిట్మెంట్ ప్రభుత్వానికి ఉంది, మా ముఖ్యమంత్రి గారికి. బిల్డింగ్ కడతారా లేదనే మాట గానే కాదు, మాకు దురహంకారాలు ఉండవు.
దురహంకారాలు, పెద్ద పెద్ద ఆలోచనలు ఉండవు. చరిత్రలో నిజాంలాగా మిగిలిపోవాలి ఉండదు మాకు. పేదవాడు బ్రతకాలి, పేదవానికి మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి, పేదవానికి ప్రమాణాలతో కూడిన విద్య ఇవ్వాలనే తపన మాది. ఐ బిలీవ్ ఇన్ కామన్ మ్యాన్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సెక్రటేరియట్ కట్టాలి, 150 అడుగుల స్టాచ్యూ పెట్టాలి, నేనే ఇంజనీర్ అయిపోయి కాళేశ్వరం కట్టాలి, నేనే డాక్టర్ అయిపోయి వరంగల్ హాస్పిటల్ 24 అంతస్తుల హాస్పిటల్ కట్టాలని కాదు. మాకు కావలసింది మా పేదవానికి ప్రమాణంతో కూడిన విద్య ఉండాలి, వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. ప్రతి రంగంలో కూడా తనదైన శైలిలో ఈ ప్రభుత్వము నిర్ణయాలు తీసుకొని మేలైన మెరుగైన వైద్యం అందించాలి అనే తపన మా ప్రభుత్వానికి ఉన్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తాను. మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో 2 క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క సర్వపిండి కొనుగోలు చేశారు. అమ్మ చేతి వంటల నాణ్యత పాటిస్తూ అందించాలని మహిళా సంఘాలని మంత్రి సీతక్క కోరారు. 2 ఏళ్లలో జిల్లాకు 5 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆ క్యాంటీన్ల నిర్వహణ అప్పగించనున్నారు. రద్దీ ఉన్న ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. క్యాంటీన్లు నిర్వహించే మహిళలకి జాతీయ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలో శిక్షణ ఇస్తారు. 2 మోడళ్లలో ఏర్పాటు చేసే మహిళా శక్తి క్యాంటీన్ ని ప్రభుత్వ సంస్థలే ఉచితంగా లేదా తక్కువ అద్దెతో కేటాయించి ఒప్పందం చేసుకుంటారని సీతక్క వివరించారు. సుమారు 15 లక్షలతో ఒక మోడల్, 25 లక్షల పెట్టుబడితో మరో మోడల్ ఏర్పాటు చేయనున్నారు. బెంగాల్లో దీదీకి రసోయ్ నిర్వహణను అధ్యయనం చేసి సెర్ప్ అధికారుల బృందం సూచన మేరకు రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారు. మంచి ప్రయత్నము. దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి. ఇంకొక 15-20 రోజులలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లలో కావచ్చు, జిల్లా కలెక్టరేట్ కాడ, హాస్పిటల్స్ లలో ఎక్కడ ఏ రద్దీ ఉంటుందో అది ఫుడ్ కానీ లేదా ఇతర వర్క్స్ కానీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది అప్రతిహతంగా జరగాలి, అందరి దేశానికి ఆదర్శంగా ఉండాలి, ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనం అందరం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తాం. తమిళనాడు కల్లకురిచి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 47 మంది కన్నుమూశారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో 109 మంది చికిత్స పొందుతున్నారు. 30 మంది విషమ పరిస్థితుల్లో ఉన్నారు. కల్తీసారా ప్రభావంతో కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలం అవుతుండటంతో నిపుణులైన వైద్యులను రంగంలోకి దింపారు. విలుపురం, సేలం, తిరుచి, తిరువన్నామలై జిల్లాల్లో వైద్య కళాశాలల వైద్యులను తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్లకురిచి ఘటనకు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడి నుంచి తరలించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ మద్యం తయారీ, విక్రయాలు అధికార డీఎంకే కార్యకర్తల ఆదేశానుసారం జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని తమిళనాడు భాజపా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. స్టాలిన్ అసమర్థ పాలన వల్ల కల్తీ సారాకు 2 ఏళ్లలో 60 మందికి పైగా బలయ్యారని భాజపా నేత అన్నామలై ఆరోపించారు. హూచ్ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ సీఎం పదవి నుంచి వైదొలగాలని అన్నా డీఎంకే డిమాండ్ చేసింది. జూన్ 24న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి ప్రకటించారు. అస్సాంలో కొనసాగుతున్న భారీ వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రానికి కొపిలి, బరాక్, కుషియారా వంటి నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. వరదల వల్ల 19 జిల్లాల్లో నివసిస్తున్న 4 లక్షల మంది పరిస్థితి దయనీయంగా మారినట్లు పేర్కొన్నాయి. ఈ విపత్తు ప్రభావం కరీంగంజ్ జిల్లాలో తీవ్రంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు అక్కడ 2.5 లక్షల మందిపై భారీ వర్షాల ప్రభావం పడినట్లు చెప్పారు. ఇప్పటి వరకు వరదల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 36కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. 100 పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో వరద ధాటికి నిరాశ్రయులైన సుమారు 14,000 మంది తలదాచుకుంటున్నట్లు తెలిపారు. పలు జిల్లాల్లో వరద తాకిడికి రోడ్లు, ఆనకట్టలు, వంతెనలు దెబ్బతిన్నట్లు తెలిపారు. అస్సాంలో మరో 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది.
వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నీట్ కౌన్సిలింగ్ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మే 5న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీతో కూడిన వెకేషన్ బెంచ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై పెండింగ్ లో ఉన్న పిటిషన్లతో కలిపి వచ్చే నెల 8వ తేదీన విచారణ జరపనున్నట్లు తెలిపింది. జూలై 8న విచారణ జరగనున్నందున నీట్ కౌన్సిలింగ్ ను 2 రోజులు వాయిదా వేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కౌన్సిలింగ్ అంటే తెరవటం, మూయటం కాదని అదొక ప్రక్రియ అని పేర్కొంది. ఆ ప్రక్రియ జూలై 6వ తేదీ నుంచి ప్రారంభం కానుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటితో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లోనూ శాసనసభకు ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. అందులో భాగంగా ఓటరు జాబితా సవరణలకు జూలై 1ని అర్హతా తేదీగా ప్రకటించింది. ఆగస్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 25న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఆగస్టు 9 వరకు అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 20న తుది జాబితా విడుదల చేస్తామని వెల్లడించింది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల పదవీకాలం వరుసగా నవంబర్ 3, నవంబర్ 26, 2025 జనవరి 5న ముగియనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా అసెంబ్లీల పదవీకాలం ముగియక ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. వీటితో పాటు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జమ్మూ కశ్మీర్ శాసనసభకు తొలిసారిగా ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్కు ఆయుధాల అందజేతపై ఆలోచన చేస్తామని దక్షిణ కొరియా చేసిన ప్రకటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు. ఆ పని చేస్తే సియోల్ అతిపెద్ద తప్పిదం చేసినట్లు అవుతుందని హెచ్చరించారు. తమపై దాడుల కోసం ఉక్రెయిన్కు యుద్ద సామాగ్రి సరఫరా చేయాలని దక్షిణ కొరియా నిర్ణయించుకుంటే ఆ దేశానికి మింగుడు పడని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రష్యా, ఉత్తర కొరియాల మధ్య కుదిరిన నూతన సైనిక సహకార ఒప్పందంపై మండిపడ్డ దక్షిణ కొరియా మాస్కోపై పోరాడేందుకు ఉక్రెయిన్కు ఆయుధాల అందజేతపై ఆలోచన చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో వియత్నాం పర్యటనలో భాగంగా విలేకరులతో మాట్లాడిన పుతిన్ ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా, దాని మిత్రదేశాలు కీవ్కు ఆయుధాల సరఫరా కొనసాగిస్తే తాము ఉత్తర కొరియాకు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేసే విషయమై వివిధ అవకాశాలను పరిశీలిస్తామని దక్షిణ కొరియా మరోసారి తెలిపింది. ఈ వ్యవహారాన్ని రష్యా ఎలా చక్కదిద్దుతుందనే దానిపై ఆధారపడి తమ వైఖరి ఉంటుందని పేర్కొంది.